బ్రేకింగ్ న్యూస్. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలికే దిశగా ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా దేశాల మధ్య తొలిసారిగా త్రైపాక్షిక శాంతి చర్చలు జరగనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నేడు, రేపు 2 రోజుల పాటు ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు దావోస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ సుమారు గంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇక ముగియాలని ట్రంప్ తెలిపారు. గడిచిన నెలలోనే దాదాపు 30,000 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారని, ఈ రక్తపాతాన్ని ఇప్పుడే ఆపకపోతే అది ప్రపంచానికే అవమానకరమని వ్యాఖ్యానించారు. అమెరికా బృందం త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అవుతుందని, శాంతి స్థాపన కోసం పుతిన్ కూడా మొగ్గు చూపుతారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి అవసరమైన శాంతి ఒప్పంద పత్రాలు దాదాపుగా సిద్ధమయ్యాయని జెలెన్స్కీ ప్రకటించారు. అయితే శాంతి స్థాపన అనేది కేవలం ఉక్రెయిన్ కోరుకుంటే సరిపోదని, రష్యా కూడా రాజీ పడటానికి సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రాంతీయ భద్రత విషయంలో ఐరోపా దేశాల వైఖరిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనను తాను రక్షించుకోవడంలో ఐరోపా ఇప్పటికీ వెనుకబడి ఉందని విమర్శించారు.